ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం దుబాయ్లో జరుగుతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీల్లో 77 స్లాట్స్ పోటీ పడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్స్ ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ను దక్కించుకుంది కోల్కతా నైట్ రైడర్స్. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లతో ఆస్ట్రేలియా పేస్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్ కు 11.75 లక్షలకు పంజాబ్ కింగ్స్ 11 సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం దుబాయ్లో జరుగుతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్స్ పోటీ పడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్స్ ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ను దక్కించుకుంది కోల్కతా నైట్ రైడర్స్. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లతో ఆస్ట్రేలియా పేస్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్ కు 11.75 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. డీటెయిల్స్ తేజస్విని అందిస్తుంది. తేజస్విని, ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, అంటే ఆస్ట్రేలియన్ ఫోర్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా రీసెంట్గా వరల్డ్ కప్ గెలవడం వల్ల ఏమో తెలియదు కానీ 10 టీమ్స్ ఓవరాల్గా 332 ప్లేయర్స్ అండ్ అందులో 214 ఇండియన్స్ అండ్ 118 ఓవర్సీస్. ఇలా ఉన్నప్పటికీ ఈరోజు ఓన్లీ మినీ ఆప్షన్ కాబట్టి 77 స్లాట్స్ మాత్రమే, అందులో 30 ఓవర్సీస్ వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి ఆస్ట్రేలియన్ డామినేషన్ కనిపిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే మిచెల్ స్టార్క్ కోసం ఇటు గుజరాత్ టైటన్స్ అండ్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ కాంపిటీషన్ మధ్యలో ఒక మంచి పేస్ బౌలర్ కాబట్టి మరి మేబీ కాంపిటీషన్ ఉండుండొచ్చు అండ్ రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచుండొచ్చు. ఏదైనా రీజన్ కావచ్చు. మిచెల్ స్టార్క్ ఇప్పటివరకు ప్యాట్ కమిన్స్ ఎవరైతే ఆస్ట్రేలియా కెప్టెన్ ఉన్నారో ఆయన 20 crores డామినేషన్ చూపించిన తర్వాత చాలా కాంపిటీషన్ అండ్ చాలా సస్పెన్స్ తర్వాత మిచెల్ స్టార్క్ 24.75 crores వెళ్ళడం జరిగింది. అండ్ ఓవర్సీస్లో చాలామంది మంచి మంచి ఉన్నారు. అయినా సరే ఆస్ట్రేలియా వైపు మాత్రమే ఎక్కువ టీమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. అండ్ రీసెంట్గా T20 వెస్టిండీస్ కెప్టెన్ ఎవరైతే రోహన్ పవెల్ ఉన్నారో ఆయన బ్యాటర్ అండ్ ఆయన 7.4 crores అండ్ హ్యారీ బ్రూక్ ఢిల్లీ క్యాపిటల్స్కి 4 crores అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళంతా క్యాప్టెన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించారనేది కూడా అనిపించింది. అండ్ ఆఫ్టర్ ప్యాట్ కమిన్స్ సెకండ్ ప్లేస్లో మనకి ఇందాకటి వరకు సెకండ్ ప్లేస్లో రన్ అయినటువంటి డారెల్ మిచెల్ మనకి ఇప్పుడు థర్డ్ ప్లేస్లో, అది కూడా సిఎస్కే 14 crores. ఇది కూడా చాలా కాంపిటీషన్ మధ్య నడిచింది. అండ్ ట్రావిస్ హెడ్ ఎవరైతే మనం వరల్డ్ కప్ మిస్ అవ్వడానికి కారణమయ్యారో ఆస్ట్రేలియన్ బ్యాటర్, ఆయన్ని సన్ రైజర్స్ 6.8 crores సొంతం చేసుకుంది. అండ్ హసరంగా ఎవరైతే శ్రీలంక ఆల్రౌండర్ ఉన్నారో ఆయన్ని కూడా సన్ రైజర్సే 1.5 crores. అండ్ న్యూజిలాండ్ ఈయన మన ఇండియన్ నేటివిటీ ఉన్నటువంటి రచిన్ రవీంద్రాన్ని కేవలం 1.8 crores ఫస్ట్ సిఎస్కే ఈ రచిన్ రవీంద్రానే తీసుకోవడం జరిగింది. అండ్ శార్దుల్ ఠాకూర్ సిఎస్కే 4 crores తీసుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ గుజరాత్ టైటన్స్ 50 lakhs తీసుకుంది. అండ్ ఇలా కాంపిటీషన్ నడుస్తున్న తర్వాత ఆల్రౌండర్స్ తక్కువ కనిపిస్తున్నారు ఇందులో అనే చెప్పాలి. అండ్ వికెట్ కీపర్స్ కూడా తక్కువ ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్ అండ్ కేఎస్ భరత్ వీళ్ళిద్దరిని మాత్రమే, అది కూడా ఒకళ్ళని ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఇంకొకళ్ళని కోల్కతా నైట్ రైడర్స్ 50 lakhs మాత్రమే తీసుకోవడం జరిగింది. అండ్ బౌలర్స్ వచ్చేసి ఉమేష్ యాదవ్ అండ్ అల్జారీ జోసెఫ్ అండ్ చేతన్ సర్కారియా వీళ్ళని కూడా జీటీ అండ్ ఆర్సీబీ కేకేఆర్ వీళ్ళు ముగ్గురు తీసుకోవడం జరిగింది. ఇలా చాలా టైట్ కాంపిటీషన్ మధ్య నడుస్తుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆడియన్స్ చూసేలాగా లైవ్ రన్ అవ్వడం అండ్ ఇది దుబాయ్లోని కోకోకోలా అరెనాలో జరగడం అండ్ ఆడియన్స్కి చూసేలాగా పెట్టడం వల్ల ఎక్కువ ఆడియన్స్కి అసలు ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ కూడా రన్ అవుతుంది. అండ్ ఈ 77 స్లాట్స్లో మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనది వచ్చేటప్పటికి ఎలాంటి కాంపిటీషన్ రన్ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అండ్ చాలామంది ఇంకా అన్సోల్డ్ ఉన్నారు. స్టీవ్ స్మిత్, మనీష్ పాండే, రిలీ రోసర్, జోష్ ఇంగ్లిష్ వీళ్ళందరూ కూడా రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో మంచి పర్ఫార్మెన్సే చూపించారు. అయినా సరే ఇంకా జరుగుతుంది కాబట్టి ఎంతమందికి ఎలాంటి ఛాన్స్ వస్తుంది అండ్ ఇంకా ఎవరన్నా సరే మిచెల్ స్టార్క్ని క్రాస్ చేసి ఇంకా ఎక్కువ ఏమన్నా బిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనం వెయిట్ చేయాల్సిందే సూర్య.